ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఐటీ గ్రిడ్ ఆఫీసులో సోదాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఐటీ గ్రిడ్ కార్యాలయంపై పోలీసులు దర్యాప్తును తుది దశకు చేరుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో వరుసగా ఈ రోజు 6వ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ గ్రిడ్ కార్యాలయం ఎండీ ఇప్పటికే పరారీలో ఉండటంతో అశోక్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అయితే అశోక్ లొంగిపోవాలని చెప్పేసి పోలీసులు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియడంతో ఈ రోజు అతని పాస్పోర్ట్ నెంబర్ ఆధారంగా అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ దేశం విడిచి వెళ్లిపోకుండా దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్పోర్ట్లు తర్వాత ఓడరేవుల్లో అన్నిటికీ కూడా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇప్పుడు తప్పనిసరిగా పోలీసులకు లొంగిపోవాలి, లేదా పోలీసులు తప్పనిసరిగా పట్టుకొని అతన్ని విచారిస్తామని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అశోక్ ఇప్పటి వరకు దొరకలేదని చెప్పి చెప్తున్నారు. కానీ అశోక్ కదలికలు స్పష్టంగా మాకు తెలుసు, అశోక్ ఎక్కడున్నాడో మాకు తెలిసింది కాబట్టి వెంటనే అతను వచ్చి పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా అశోక్ వచ్చేలోపు పోలీసులు ఇక్కడ ఏదైతే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు నిర్వహించిన క్రమంలో హార్డ్ డిస్క్లు తర్వాత ల్యాప్టాప్ లో ఉన్న డాటా బయటికి రాకపోయినప్పటికీ దాంట్లో ఉన్న డాటాను వెలికి తీసేందుకు పోలీసులు మొదటిసారిగా ఎథికల్ హ్యాకర్స్ సహాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం కార్యాలయం లోపల ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారు. ఎథికల్ హ్యాకర్స్ ఇలా పాస్వర్డ్లు అన్నింటినీ కూడా బ్రేక్ చేసి ఆ లోపల ఉన్న హార్డ్ డిస్క్ లో డాటా అంతా కూడా కాపీ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం కార్యాలయం లోపలికి వెళ్ళిన సమయంలో పోలీసులు వెంటనే మీడియాను లోపలికి అనుమతించట్లేదు, బయటికి పంపించి వేశారు. లోపల కేవలం కొంతమంది పోలీసులు తర్వాత కొంతమంది ఎథికల్ హ్యాకర్స్ ఆ డాటాను బయటకు తీసే పనిలో ఉన్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సుమారు ఒక 50 నుంచి 60 GB డాటా వరకు బయటకు వచ్చిందని చెప్పి మనకు తెలుస్తోంది. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన ఏదైతే హార్డ్ డిస్క్ లో ఉన్న పాస్వర్డ్లను అన్నింటినీ బ్రేక్ చేయటమే ఎథికల్ హ్యాకర్స్ పని. ఎథికల్ హ్యాకర్స్ డాటాను బయటకు వెళ్లకుండా కేవలం పోలీసుల సంరక్షణలో అంటే పోలీసుల ముందే ఆ డాటాకున్న పాస్వర్డ్లన్నింటినీ కూడా హ్యాకింగ్ చేసి దాంట్లో ఉన్న డాటాను పోలీసుల సర్వర్లోకి పోలీసుల హార్డ్ డిస్క్ లో కాపీ చేయడం వాళ్ళు ప్రస్తుతం లోపల జరుగుతుంది. మొత్తం కూడా ఈ లోపల ఇప్పుడు చాలా మంది పోలీసులు పర్యవేక్షణలో కూడా ఈ ఎథికల్ హ్యాకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులకు చాలా కీలక సమాచారం వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ డాటా కనుక పోలీసులకు ఒకసారి వచ్చిన తర్వాత 1-2 కేసుల్లో మొత్తం డాటా అసలు ఎంతవరకు వీళ్ళ దగ్గర ఏం డాటా ఉంది, ఈ డేటాకు సంబంధించి ఎవరికైనా బయటకు అమ్మారా లేకపోతే దాంట్లో ఉన్న ఆర్థిక లావాదేవీలు తర్వాత ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరికి ఆ సమాచారం చేరవేశారన్న పూర్తి వివరాలు కూడా ఇప్పుడు తెలిసే అవకాశం ఉంది. ఏదైతే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఈ విషయం వాళ్ళ నలుగురు ఐటీ ఉద్యోగులను కూడా అక్రమంగా నిర్బంధించారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తర్వాత సంస్థ ఏదైతే CEO భాస్కర్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు కూడా ఇలా దర్యాప్తు సక్రమంగా లేదు, ఏదో కావాల్చుకునే చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో పోలీసులు మరోసారి కోర్టు నుంచి పూర్తి స్థాయిలో కోర్టుకు ఆధారాలు సమర్పించేందుకు కూడా చాలా లీగల్ గా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక హార్డ్ డిస్క్ ను కూడా FSL కు పంపించారు. FSL నుంచి కూడా నివేదిక రావాల్సి ఉంది. ఎందుకంటే FSL రిపోర్టు తర్వాత ఈ ఎథికల్ హ్యాకర్స్ నుంచి సేకరించిన సమాచారం ఈ రెండు కూడా మొత్తాన్ని క్రోడీకరించి మొత్తాన్ని జల్లెడబట్టిన తర్వాత ఒక 2-3 రోజుల్లో ఈ కేసులో అసలు ఎంతవరకు డేటా వీళ్ళ వద్ద ఉంది, వీళ్ళు ఎవరెవరికి సమాచారం చేరవేశారు అని ఆ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అసలు వాళ్ళకి చేరిందా లేదా, కేవలం వీళ్ళ దగ్గరనే భద్రపరిచి ఉంటే ఒకవేళ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అన్న కోణంలో కూడా పూర్తి విషయాలను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ముఖ్యంగా ఇప్పటికీ అశోక్ పరారీలో ఉండటమే పోలీసులకు పెద్ద అవాంతరంగా తెలుస్తోంది. ఒకవేళ అశోక్ వచ్చి అసలు ఈ డేటాకు సంబంధించి పూర్తి వివరాలు అంటే సమాచారము ఎవరు ఎక్కడి నుంచి ఎలా సేకరించారు, సమాచారం సోర్స్ ఏంది, తర్వాత సమాచారం ఎవరెవరికి వీళ్ళు ఐటీకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తారు, తర్వాత ఇంకా ఏదైనా కంపెనీకి కూడా వీళ్ళు సహకరిస్తున్నారా లేకపోతే వీళ్ళు పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఈ కార్యాలయం నుంచి డాటాను బయట వ్యక్తులకు చేరవేశారా అన్నది కూడా ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే చాలా మంది సాఫ్ట్వేర్ నిపుణులు పనిచేసిన సమయంలో ఉద్యోగులు చాలా డిఫరెంట్ మారుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఉద్యోగి మారిన సమయంలో కూడా అతను డాటా కూడా బయటకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా అనేక సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఇదే తరహాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో అసలు ఏ డేటా అంటే ఈ డేటా ఏ రోజు బయటికి వెళ్ళింది, ఆ రోజు లాగిన్ అయిన ఉద్యోగి
ఐడి కూడా చాలా కీలకంగానే మారుతుంది. కాబట్టి అసలు సంస్థలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తారు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఒకవేళ అవసరమైతే మొన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న 4 ఐటీ ఉద్యోగులను కూడా మరొకసారి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళ పర్యవేక్షణలో మళ్ళొకసారి పూర్తిగా ఈ బయటికి వచ్చిన ఏదైతే ఎథికల్ హ్యాకర్స్ బయటకు తీసిన డేటాను వాళ్ళు ఎలా సమాచారం సేకరించారు, ఎక్కడెక్కడ పంపారు, తర్వాత దీనికి బయట వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా, అసలు కంప్యూటర్లో ఇంకా అంతర్గతంగా ఉన్న వివరాలు ఏందనేది పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు చాలా కీలక ఘట్టానికి చేరుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రేపు వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు కేసును ఇంకా దర్యాప్తు అంటే డిలే చేయకుండా తొందరగా ముగిసేందుకే ఎథికల్ హ్యాకర్స్ కూడా వినియోగించుకున్నారని చెప్పి మనకు సమాచారం ఉంది. అయితే ఎథికల్ హ్యాకర్స్ కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారం కోర్టు అనుమతితోటే ఎథికల్ హ్యాకర్స్ ను పెట్టి బయటకు తీస్తున్నారని చెప్పి మనకు సమాచారం ఉంది. అయితే దీని మీద ఇంకా పోలీసులు ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ పోలీసులు మటుకు ఈ కేసును చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి పూర్తి స్థాయిలో అంటే 2 రాష్ట్రాలకు చెందిన ఇష్యూ ఒకటి, మరోవైపు అనేక పార్టీలు, తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇతర విభాగాలు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏదేమైనా సరే ఈ కేసులో ఎలాంటి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు పారదర్శకంగా బయట పెడతామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్.